వచ్చిన పైసల్ని కళ్ళకు అద్దుకొని తీసుకోవడం మాత్రమే తెలుసు. ప్రతిసారి మార్కెట్ కి ఏదైనా కొనడానికి పోతుంది, కానీ ఈసారి అమ్మనికి పోయినా. మా ఊర్లో మేము చేసే వ్యవసాయంలో మెయిన్ గా ఆకుకూరలు పండిస్తాం. అట్లా మేము పండించిన ఆకుకూరలు తీసుకొని అమ్మ ఈ రోజు మండికి వచ్చింది. ఇంకా నేను అమ్మ కలిసి మొత్తానికి ఆకుకూరలు అయితే అమ్మేసినాం. పండించే పంటకి గిట్టుబాటు ధర ఉన్నా లేకున్నా వ్యవసాయం మాత్రమే చేస్తారు, అదే రైతు అంటే. మండిలో పని అయిపోయిన తర్వాత అమ్మకి బాయ్ చెప్పి హాస్టల్కి వచ్చేసిన. వర్కౌట్ చేయడానికి లేట్ అవుతుందని నేను అనుకుంటే మా పెద్ద మనిషి ఏమో బోర్లేసి పన్నాడు. ఇంకా ముఖం మీద నీళ్లు కొట్టి నిద్రలేపి ఆటో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న గ్రౌండ్ తీసుకుపోయినా. గ్రౌండ్ అంటే అంత పెద్దగా ఇమాజిన్ చేసుకోవద్దు, ఒక చెరువు చుట్టూ ఉండే ట్రాక్ అంతే. ఇంకా మేము పోయేసరికి పొద్దున 8:30 అయింది. అంత జనాలు కూడా ఎక్కువ లేరు. బాంబు చేసుకొని రన్నింగ్ కొట్టుడు స్టార్ట్ చేసిన. నాతో పాటు కాంతిగాడు కూడా రన్నింగ్ కొట్టిండు, కాకపోతే అని వీడియో తీయలేదు. ఈ ట్రాక్ మొత్తం డిస్టెన్స్ ఎంత ఉందో తెలియదు, కానీ ఒక 20 minutes రన్ చేసినాం. 90 day ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ సండే రన్నింగ్ చేస్తున్నా. నేను చేసే వర్కౌట్ మొత్తంలో రన్నింగ్ చేసి వచ్చే సాటిస్ఫాక్షన్ మరి ఎందులోనూ రాదు. రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు హిందూ పుషప్స్ కొట్టినా. నేను కాంతిగాడు వర్కౌట్ చేస్తుంటే మా పెద్ద మనిషి పవన్ ఏమో చిన్న పిల్లలతో క్రికెట్ ఆడుతుండు. 90 day క్యాలిస్థెనిక్స్ ఛాలెంజ్ లో ఈ రోజుతో మన 36 days కంప్లీట్ అయింది. ఈ రోజుకైతే వీడియో అయితే ఉంటా మరి.